నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఎలక్షన్ కోడ్ రావడానికి అయితే ఫిబ్రవరిలో సిద్ధంగా ఉంది. ఈ లోపల చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వీటి గురించి మనతో మాట్లాడడం కోసం ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మనకి ఆంధ్రాలో ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతూ ఉన్నాయి. అయితే ఈ టైంలో షర్మిల ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేస్తానని చెప్పడం జరిగింది. ఎలా చూడాలి? ఇప్పుడు యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూస్తే ఒక త్రికోణం దీనిలో నడుస్తున్నాయి. మొన్నటి దాకా కొద్ది నెలల క్రితం వరకు ఏంటంటే వైసీపీ వర్సెస్ అపోజిషన్, అంటే టీడీపీ అండ్ జనసేన కూటమి. ఇప్పుడు ఉన్నట్టుండి కాంగ్రెస్ తెర మీదకి వచ్చింది. ఆ కాంగ్రెస్ కూడా మామూలు కాంగ్రెస్ అయితే పెద్దగా పోటీలో ఉండేది కాదు. షర్మిల గారు రంగప్రవేశం చేయటం అంటే ఏంటంటే ఆ కాంగ్రెస్కి ఒక రకంగా ఊపు రావడంతో పాటు వైసీపీలో కూడా కొంత షేక్ అయిన పరిస్థితి కనిపిస్తున్నది. అట్లాగే అపోజిషన్ కూటమి జనసేన అండ్ టీడీపీ దీనిలో కూడా కొంత పునరాలోచనలు, అంటే మళ్ళీ వాళ్ళ స్ట్రాటజీలని కొంచెం సవరించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. ఏమి సీట్ల కేటాయింపుల దగ్గర నుంచి సీట్లలో క్యాండిడేట్స్, క్యాస్ట్ ఈక్వేషన్స్, ఈ పరంగా కూడా మళ్ళీ వాళ్ళు రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పుడు అట్ ప్రజెంట్ వైసీపీ రూలింగ్ లో ఉంది స్టేట్ లో. అది దాని మానాన్నది వేగంగానే పావులు కదుపుతున్నది. ఇది ఎన్నికల వ్యూహాలకు సంబంధించి అభ్యర్థుల మార్పులు చేర్పులు దాదాపు సగానికి పైగా 60-70% పూర్తి చేసుకుంది. సరే, తెలుగుదేశం జనసేన ఏమో అది కొంచెం సందిగ్ధంలో ఉంది. బీజేపీతో వ్యవహారం అటు ఇటు కాకుండా ఉంది. అయినా సరే మేము ఫస్ట్ వీక్ లో ఏదో ఒకటి చేసేస్తామని వాళ్ళు పైకి అయితే చెప్తున్నారు. మరి నిజానికి అంత చేయగల పరిస్థితి ఉందా లేదా అనేది కూడా డౌటే. ఎందుకంటే రెండు పక్షాల నుంచి, క్యాడర్ నుంచి చాలా ఒత్తిడి వస్తున్నది. ఆ ఒత్తిడిని తట్టుకోవటం కోసం వాళ్ళు ఫస్ట్ వీక్ లో మేము అనౌన్స్ చేసేస్తామని చెప్తున్నారు. సరే, చేయొచ్చు చేయకపోవచ్చు, 4 రోజులు అటు ఇటు నడవచ్చు. కానీ వీళ్ళిద్దరికన్నా కూడా మెయిన్ ఫోర్స్ ఏంటంటే కొత్త ఫోర్స్ షర్మిల గారు. షర్మిల నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ఆమె చాలా స్పీడ్ గా వెడుతున్నట్టు రెండు పక్షాలు గ్రహించినాయి. పార్టీకి గ్రహించినాయి. అందులో భాగంగా వైసీపీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యి రియాక్షన్స్ ఇస్తున్నది, కౌంటర్ చేస్తున్నది షర్మిల ఆరోపణలని, విమర్శలని. షర్మిల ఇష్యూ బేస్డ్ గా ప్లస్ ఫ్యామిలీ బేస్డ్ గా రెండు రకాలుగా ఆవిడ ద్విముఖ వ్యూహంతో పోతున్నట్టు మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఆవిడ చాలా కొత్త బంధాలు. షర్మిల గారు రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యంగా ఏపీలో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదా ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు కిందటిసారి 2019 ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా వైసీపీ జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు తేలేకపోయినారు, రాజీ పడ్డారు. నేనైతే తెస్తాను, నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడల నుంచి తెస్తాను అని అప్పుడు ప్రత్యేక హోదా ఒక రకంగా నడిచింది, ఒక వేవుగా నడిచింది ఎన్నికల ప్రచారంలో. ఈ 5 ఏళ్ళు మళ్ళీ ఇక లేదు, తప్పబడిపోయింది. కాకపోతే జగన్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రధానమంత్రి గారికి ఒక వినతి పత్రం ఇవ్వటం, ఆ వినతి పత్రంలో ప్రత్యేక హోదా కూడా సో మెనీ పాయింట్స్ 10, 20, 30 పాయింట్లు ఉంటే, డిమాండ్లు ఉంటే అందులో ఒక డిమాండ్ ప్రత్యేక హోదా. అట్లా నడుచుకుంటూ వచ్చింది. కానీ షర్మిల గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఏ న్యూ డిమాండ్ అన్నట్టు మళ్ళీ తెర మీదకి తేవడంలో సక్సెస్ అయినారు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మిగతా వాళ్ళు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి. అయితే ఆమెకి ఎక్కడ అనుకూలంగా ఈ ప్రత్యేక హోదా ఇష్యూ పరిణమించిందంటే, రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఏపీలో గనక మీరు కాంగ్రెస్ ని గెలిపిస్తే కేంద్రంలో మేము వస్తాము, వచ్చి రాగానే ఫస్ట్ సంతకం కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా మీద సంతకం పెడుతుంది, ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ఆయన చెప్పారు. సో దాన్ని షర్మిల గారు ఇంకా మోర్ అడ్వాన్స్డ్ గా ఎన్నికల ప్రచారంలో వాడుకోబోతున్నారని స్పష్టమవుతున్నది. ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు ఒక వైసీపీ కానీ అండ్ టీడీపీ జనసేన కానీ చెయ్యనిది ఆమె నిన్న ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాశారు. రాష్ట్రంలో ఉన్న ఏది పరిష్కారం కాకుండా దశాబ్దాల తరబడి ఈ 5 ఏళ్ల నుంచి పరిష్కారం కాకుండా ఉన్న పోలవరం సమస్య, ప్రత్యేక హోదా సమస్య, వీటన్నిటిని బట్టి ఆమె ఒక లెటర్ రాశారు. అంటే ఒక పిసిసికి కొత్తగా ప్రెసిడెంట్ అయిన ఒక కొత్త రాజకీయ నాయకురాలు నేరుగా ప్రధానమంత్రి గారికి లెటర్ రాయటం మనం దాన్ని ఒక సాహసంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రేపు 2వ తారీఖున ఢిల్లీ పెడుతున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పిసిసి క్యాడర్ అండ్ షర్మిల గారి నేతృత్వంలో. అక్కడ ఆమె ధర్నా చేస్తారని కూడా, అంటే రాష్ట్ర డిమాండ్ల కోసం ధర్నా చేసి వీలైతే ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ దొరికితే
ఆయనకి డిమాండ్తో కూడిన లెటర్ ఇవ్వాలని వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చాకౌట్ చేసుకున్నారు. అంటే ఇదంతా మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆమె ఒక స్పష్టమైన క్లియర్ కట్ రోడ్ మ్యాప్తో పెడుతున్నారు. అంతేకాదు ఆమెకి సపోర్టివ్గా తెర వెనుక ఆమె వేసే ప్రతి అడుగుకి ఒక మంచి నైతిక మద్దతు, ఒక స్ట్రాటజిక్ పర్సన్స్ ఉన్నారు అని మనకు స్పష్టమవుతుంది. అంటే రాష్ట్ర కాంగ్రెస్ లో ఇప్పటికే సీనియర్లు ఉన్నారు. ముఖ్యంగా మాజీ పిసిసి ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారు అండ్ కేవీపీ రామచంద్రరావు గారు, వీళ్ళిద్దరూ ముఖ్యంగా ఆమెని తెర వెనక నుండి, తెర వెనకే కాదు తెర ముందు కూడా వాళ్ళు కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన ప్రకారం ఇటువంటి వ్యూహాలు పన్నుతున్నారు. జనంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏమేమి మాట్లాడాలి, అట్లాగే ఢిల్లీ టూరు ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఇవన్నీ కూడా చాలా స్ట్రాటజిక్ గా వాళ్ళు చాలా ఫాస్ట్ గా చాకౌట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఏంటంటే రేపు ఎన్నికల ప్రచారంలో వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ఒక వైసీపీ, ఒక టీడీపీ, జనసేన, ఒక కాంగ్రెస్ అనే కన్నా కూడా ఒక షర్మిల, ఈ ఈక్వేషన్స్ ని మనం సమానంగా చూడాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. నిన్నగాక మొన్ననే రాముల వారిని ప్రతిష్ఠించాము అయోధ్యలో, అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇక వారణాసి దగ్గరకు వచ్చేటప్పటికి వారణాసిలో జ్ఞానవాపి మసీదులో ఉన్న దేవతామూర్తులకి పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఇంకో 1 వీక్ లో స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి కోర్టు నుండి అయితే రావడం జరిగింది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? యాక్చువల్లీ జ్ఞానవాపి అనేది వారణాసిలో ఆ కాశీ విశ్వనాథ టెంపుల్ పక్కనే ఉండే ఒక స్ట్రక్చర్. అది శతాబ్దాల నుంచి అందులో మసీదు ఉందని, లేదు కింద గుడి ఉంటే ఆ స్ట్రక్చర్ ని పాడు చేసి ఆ పిల్లర్స్ మీదనే మాస్క్ కట్టారు అని చెప్పి ఒక చరిత్రలో చదువుతున్నాం. అయితే తర్వాత ఈ అయోధ్య ఇష్యూ సెటిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం అనండి, లేకపోతే హిందూ ధార్మిక సమస్యలు అనండి, దీన్ని ఒక ప్రధానమైన అంశంగా చేపట్టినాయి. ఇప్పుడు అయోధ్య పరిష్కారం అయింది కాబట్టి ఈ జ్ఞానవాపిని కూడా లైన్ క్లియర్ చేసే మార్గం అయితే సుగమమైంది, నడుస్తున్నది కూడా. ఎందుకంటే ఇప్పుడు జ్ఞానవాపి దాని మీద ఇది అలహాబాద్ హైకోర్టు, సిటీ కోర్టు అండ్ సుప్రీం కోర్టు, ఈ 3 రకాలుగా దీని మీద లీగల్ ఫైటింగ్ జరుగుతున్నది. రాను ఏమైందంటే అవతల పక్షం వాళ్ళు మొత్తం మీద కొంచెంగా సైలెంట్ అవుతూ వస్తున్నారా, కొంచెంగా వీక్ అవుతూ వస్తున్నారా అనే అనుమానం అయితే మనకు కలుగుతున్నది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది అంటే హిందూ ధార్మిక సంస్థలు ముఖ్యంగా ఈ ఇష్యూ మీద తెర వెనక చర్చల ద్వారా, ఇప్పుడు అయోధ్య విషయంలో కూడా అట్లాగే జరిగింది. అయోధ్య ఎన్నేళ్ల నుంచి అది అట్లా రగులుతూ వచ్చి చివరికి సుప్రీంకోర్టు దాన్ని టేకప్ చేసి రోజువారీ విచారణలు, రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక దాదాపు 40 రోజుల పాటు అనుకుంటా రోజువారీ విచారణ చేసి మొత్తం మీద ఒక కంక్లూజన్కి వచ్చేసారు. ఇక తర్వాత అయోధ్య నిర్మాణం సాధ్యమైంది. ఇప్పుడు జ్ఞానవాపి కూడా దాదాపు అదే రూట్లో నడుస్తున్నట్టు మనకు అనిపిస్తున్నది. ఎందుకంటే అలహాబాద్ హైకోర్టు మన దాకా అలహాబాద్ హైకోర్టులో ఒక రకమైన వాదనలు వినిపించారు. తర్వాత ఇప్పుడు ఈ సిటీ కోర్టు పూజలు చేసుకోవచ్చు అని చెప్పింది. పూజలు చేసుకోవడమే కాదు, అక్కడ ఉన్న ఈ బ్యారికేడ్స్ వాటన్నిటిని తీసేసి ఈ భక్తులు వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకోవడానికి, పూజలు చేసుకోవడానికి అరేంజ్మెంట్స్ చేయమని కూడా కోర్టే చెప్పింది. సో ఈ అయోధ్య తర్వాత ఇది ఒక రెండవ అయోధ్య లేకపోతే రెండవ కాశీ అనుకుంటే మనం దీని కూడా సానుకూలంగానే, ప్రశాంతంగానే పరిష్కారం అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. జస్ట్ ఈ లీగల్ వ్యవహారం ఏంటంటే చట్టబద్ధంగా ఇప్పుడు అయోధ్యను కూడా మన ప్రధానమంత్రి గారు ఆ రోజు మాట్లాడుతూ ప్రాణప్రతిష్ఠ రోజు మనం దీన్ని చట్టబద్ధంగా పరిష్కరించుకున్నాము, ఏదో బలవంతం చేసి ఒక వర్గం వాళ్ళ నోరు అణిచేసి బలవంతం చేసి చేయించింది కాదు, ఇది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేశాము. కోర్టు ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే దీనికి అయోధ్య నిర్మాణం సాధ్యమైందని చెప్పారు. అట్లాగే ఈ జ్ఞానవాపి కూడా చట్టబద్ధంగా న్యాయ పరిధిలో ఇది కూడా ఒక ప్రశాంతంగా పరిష్కారానికి చాలా దగ్గరగా వెళ్ళినట్టే. దగ్గరగా కాదు, దాదాపు పూజలు చేసుకోవచ్చు అన్న తర్వాత 3 అంతులు సమస్య పరిష్కారం అయిపోయినట్టే. ఇక తర్వాత దాని మీద మళ్ళీ శివుడి గుడి కట్టడము, అక్కడ శివలింగం ఉన్నదని కదా, సో దానికి శివుడి గుడి కట్టడము, ఆ స్ట్రక్చర్ మళ్ళీ అది ఇక మళ్ళీ ఇంకొక అయోధ్య లాగానే అక్కడ కూడా ఒక వారణాసిలో కాశీ విశ్వనాథుని
టెంపుల్ ఏ స్థాయిలో ఉందో ఇక్కడ కూడా ఈ శివుడి గుడి కూడా అదే స్థాయిలో, అక్కడ ఉన్నది శివుడే, ఇక్కడ ఉన్నది శివలింగమే. దీన్ని కూడా మళ్ళీ ఒక అటాచ్డ్ దీనిలాగా స్ట్రక్చర్ లాగా బాగానే కట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో జ్ఞానవాపికి ఇప్పటికి ఒక 90% సమస్య పరిష్కారం అయినట్టే మనకు కనిపిస్తున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మొత్తానికి ఏపీలో వచ్చేటప్పటికైతే షర్మిల శరవేగంగా వెళ్తుంది. అన్నీ కూడా తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా చాలా ప్రాపర్గా తీసుకుంటున్నారు. స్టెప్ బై స్టెప్ అన్నీ చాలా ప్రాపర్గా వేస్తున్నారు అని చెప్పి అయితే సార్ చెప్తూ ఉన్నారు. అలాగే జ్ఞానవాపి మసీద్ దగ్గరికి వచ్చేటప్పటికైతే ప్రస్తుతానికి అయోధ్యలో ఏ విధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నామో, ఆలయాన్ని ఏ విధంగా నిర్మించుకున్నామో త్వరలో జ్ఞానవాపి మసీద్ ప్లేస్ లో కూడా శివాలయం నిర్మించే సూచనలు అయితే తప్పకుండా ఉన్నాయి. అది కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే జరుగుతుంది అని చెప్పి సార్ చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.